మనం ఇప్పుడు చూస్తున్న వార్త వచ్చేసి ఇది జిల్లా వార్త అనమాట. నాగరికం జిల్లాకు సంబంధించిన వార్త. సో మనం 4 రోజుల క్రితం చూసినాం. పల్లిలో ఉపనతల మండలం మామిలపల్లిలో బంగారు కోసం అని చెప్పేసి ఆ కుంట సమీపంలో దేవాలయం పక్కల తోమిరని చెప్పేసి వార్త చూసినాం అనమాట. ఈరోజు వాళ్ళంతా దొరికిరనమాట. ఎవరెవరు ఒక ముఠాగా ఏర్పడి పని పాటలు లేని గ్యాంగ్ ఉంటుంది కదా, మొత్తం ఉట్టి పుణ్యానికి వచ్చింది ఎవరితానో వస్తుంది ఏం కథ అని ఎదురు చూసే కొంతమంది ఉంటారు కదా ఊర్లో, ఆ గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్ దొరికిందని చెప్పేసి పేపర్కి ఇచ్చారు. మనం చూద్దాం. ఇక్కడ ఆ జేసీబీ తీసుకొచ్చారు, ఆటో తీసుకొచ్చారు, అవన్నీ చెట్లలో పెట్టినట్టు దొరికారు అనమాట. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు, చదివి వినిపిస్తా. మండలంలోని మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోని నల్లకుంటలో ఉన్న వెంకయ్య బండ వద్ద ఇటీవల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన విషయం విదితమే. ఓకే, ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం పలువురిపై కేసు నమోదు చేశారు. మామిళ్ళపల్లికి చెందిన పంబలి రామస్వామి, దుడ్డు భీముడు, జరపాటి రాజు, గద్దె సైదులు, రాయచేడుకు చెందిన విష్ణు, అలా ఊరోళ్ళు మామిళ్ళపల్లెలు నలుగురు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రాయచేడుకు చెందిన విష్ణు, దాసర్లపల్లికి చెందిన గంగుల విజేందర్ రెడ్డి. దాసర్లపల్లి అంటే మామిళ్ళపల్లి పక్కనే ఉంటాయి అనమాట, రెండు పక్కల విలేజ్లు అనమాట ఇవి. విజేందర్ రెడ్డి. వంగూరుకు చెందిన నామన్ని శంకర్, కోనాపూర్కు చెందిన వెంకటస్వామి, బల్మూరు మండలం జిన్కుంటకు చెందిన ఎల్లికంట మల్లయ్యపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీళ్ళంతా దాదాపు ఒక 5-6 ఊర్లోళ్ళు కలిసినట్టుంది. మొత్తము కలిసి ఈ విధంగా తవ్వకాలు చేసిరని చెప్పేసి అక్కడ ఉప్పొంతల ఎస్ఐ చెప్తున్నారు అనమాట మహేష్. గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నమాట. తవ్వకాల కోసం వినియోగించిన జేసీబీ ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించినట్టు పేర్కొన్నారనమాట. అయితే ఏంటంటే మరి పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళంతా ఇది ఇక్కడో ఈ మామిళ్ళపల్లి ఒక్కతాన చదివినట్టు అనిపిస్తలేదు. వాళ్ళు పెద్ద మొత్తంలో గ్యాంగ్ ఏర్పడి ఇక్కడ ఇంకా వేరే ఊర్లో పొడితే కూడా చేసినట్టు అనుమానం కొడుతుంది. ఎందుకంటే ఈ గ్యాంగ్కి ఏం పని ఉండదు అనమాట. ఊర్లో ఇట్లనే బంగారు ఏడ ఉంది, ఆడేడ ఉంది, ఈడేడ ఉందని మంది సొమ్ము కోసం ఆశపడి సంపాదించాలన్న గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఇట్లా వీళ్ళందరూ కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు. ఇంకా వీళ్ళు ఏ ఊర్లో పొడితే చేశారు పోలీసు వాళ్ళు నిజంగా కూడా కరెక్ట్ ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేసి అన్ని వివరాలు బయటకు తీసి వాళ్ళని తుప్పుడవాళ్ళు చేస్తే మళ్ళీ సారి ఇంకా వాడ బంగారు ఉంది, ఈడ బంగారు ఉంది అని చెప్పేసి అటువంటి ప్రచారం చేయకుండా అవుతారు వీళ్ళు. వాళ్ళకి బుద్ధి వస్తుంది అనమాట. ఇంకా ఆడదోనికి ఏడదోనికి ఎవరు, ఎందుకంటే వీళ్ళ పిల్లమేమో కూలి పోయి 300 రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఫోన్కు రీఛార్జ్ చేయాలి, బయట పెట్రోల్కి పైసలు ఇవ్వాలి. ఈ కొడుకులేమో పని చేయకుండా పోతుగాలక జతాయి ఆడ బంగారు ఉంది, ఈడ బంగారు ఉంది, తొమ్మిదామని చెప్పి ప్రచారం చేస్తారనమాట. చేసి ఇట్లా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ భార్యలు కూడా ఎంతో మానసిక క్షోభ అనుభవించుంటారు ఈ కొడుకులు చేసే లంగ పనులకు. సో పోలీసు వాళ్ళు ఇంకా గట్టిగా ఎక్కడెక్కడ దోమేరు కొడుకులలో ఏ ఊరు దోమేరు అని చెప్పేసి ఎంక్వైరీ చేసి మొత్తం బయటికి తీస్తేనే వింటారు తప్ప వీళ్ళు మళ్ళీ ఈ వాటికు పెడితే మళ్ళీ ఎన్నో వాళ్ళు చేస్తారనమాట. ఈరోజు జిల్లాకు సంబంధించిన వార్తలల్లో మెయిన్ వార్తలు చూస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఉండి లెక్కింపులో వింతలు. ఇక్కడ దేవాలయం ఉండి లెక్క పెడుతుంటే పైసలు ఎక్కువ తక్కువ అయినట్టు ఉన్నాయి. అలంపూర్ దేవాలయం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పాలమూరు పెద్ద చెరువులో అక్రమ తవ్వకాలు. మహబూబ్నగర్ చెరువులో మట్టి తీసుకొని అమ్ముకుంటారు. ఏం చేస్తారు, మట్టి అమ్ముకొని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ఒకరి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు. ఇక్కడ ఒక ఆయన మరి ఇంట్లో కొట్లాడిపోయినట్టుంది, పోలీసులు సెల్ టవర్ బట్టి పట్టుకొచ్చినట్టు వార్త ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కళ్ళు గుప్పించిన నిఘా, అంటే మందు కళ్ళు అమ్ముతారు ఈ పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరని చెప్పి వార్త ఇచ్చి వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళకు నెల మామూలు వస్తాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరని ప్రధానంగా వార్త ఇచ్చారు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి మద్దిమడుగు ఆలయ ఉండి లెక్కింపు. ఇక్కడ మద్దిమడుగు టెంపుల్లో ఆంజనేయ స్వామి ఉండి లెక్క పెట్టారు అనమాట. అమౌంట్ ఎంత వచ్చిందంటే అది ఎంత మొత్తం, ఇది మొత్తం ఆదాయం ఉండిని లెక్కించారు. 59,38,103 రూపాయలు వచ్చినట్టు లెక్క పెట్టారు అనమాట. ఇది నగదు కాలుకలతో పాటు వెండి 2 కిలోల 600 గ్రాములు వచ్చిందట. వెండి కూడా బాగానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకపోయిన నిర్వహణ ప్రత్యేక అధికారి నేతృత్వంలో సర్పంచులు కార్యదర్శులకు
ఇక్కడ ఎంపీటీసీలు ఇట్లా పదవి అయిపోయింది కదా, జడ్పీటీసీలు ఇట్లా మండల సర్వసభ్య సమావేశం జరగాలంటే వాళ్ళు ఉంటే జరుగుతున్నాయి గతంలో. మరి వాళ్ళు లేనందుకు ఇప్పుడు ప్రత్యేక అధికారి పెట్టి ఈ సర్పంచులు ఉప సర్పంచులు కూడా పిలుస్తారు, సర్పంచులు కార్యదర్శులకు వాళ్ళకు ప్రతి 45 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్లు జరుగుతాయో కూడా ఎవరికి తెలియదు. గవర్నమెంట్ రోజులు జరుపుతుందా, లేకుంటే మొత్తానికి రద్దు చేస్తుందా, లేకుంటే వాళ్ళ టైం అయిపోయినాక పెడతాం అని చెప్పేసి లాస్ట్కి వస్తే హ్యాండ్ ఇస్తారా తెలియదు. కాబట్టి ఇంకా ఉన్న సర్పంచులతోనైనా మీటింగ్ పెట్టి వాళ్ళకు కనీసం ఏమేం చేస్తారు, ఎంతవరకు వచ్చిందని ఒక సమీక్షలాగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు మనం చూడవచ్చు వార్త. ఇందిరమ్మ ఇండ్ల గురించి నడుస్తున్నట్టుంది పెద్ద కొత్తపల్లి మండలంలో. ఇక్కడ జైపాల్ రెడ్డి విగ్రహం చూడవచ్చు మనం. నిన్న వర్ధంతి కదా, కుట్ర గేట్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళంతా నివాళులు అర్పిస్తారు. మనం కల్లకుర్తి బస్ ఎక్కిపోతుంటే కుట్ర గేట్ దగ్గర ఆ సర్కిల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ 2 చేతుల 2 కట్టెలు ఉంటాయి అన్నమాట. ఆయనకు పోలియో వచ్చి నడవలేడు కాబట్టి అట్లా విగ్రహం అట్లా తయారు చేసారు. ఆయన నిజంగా కూడా పోలియోతోనే బాధపడ్డాడు, కానీ మంచి మంచి ప్లేసుల నుంచి ఎంపీగా గెలిచిండు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 2 బైకులు ఢీకొన్న ఘటన. ఇక్కడ 2 బైకులు గౌరెడ్డిపల్లి దగ్గర ఢీకొన్నాయని చెప్పి వార్త ఇచ్చారనమాట. తెలకపల్లి మధ్యలో గౌరెడ్డిపల్లి మధ్యలో. సో ఇవి ఈరోజు ప్రధానంగా వార్తలు. మెయిన్గా అయితే ఆ బంగారు దొంగలు దొరికిరని చెప్పేసి ఈరోజు ప్రధాన వార్తగా చెప్పుకోవచ్చు మనం ఈరోజు జిల్లా వార్తలలో. నెక్స్ట్ వచ్చేసి ఆ డిఏపి దొంగలు కూడా దొరికిరు, ఇంకా వాళ్ళ మీద కూడా లోతైన విచారణ చేయాలి. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఈ బంగారు దొంగటోళ్ళు కానీ, ఈ డిఏపి అమ్మేటోళ్ళు కానీ, ఎవరు దొరికినా ఎవరిని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్యాకెట్ ఆటోల గురించి కానీ, కోడిపందెం ఆటోల గురించి కానీ ఇన్ఫర్మేషన్ అంటే పోలీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా మర్యాద చేయాలనో అట్లా చేస్తారని చెప్పేసి రైతులకైతే మేము ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం. ఎక్కడే జరుగుతుందని మన రైతులకు ముందే తెలిస్తే పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి మీరు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగం కావచ్చు అనమాట. ఇట్లాంటి అరాచకాలను అరికట్టి